హలో ఆస్పిరెంట్స్, గత నెల జూలై 1 నుండి 31 వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ నుంచి రాబోయే ఏ పోటీ పరీక్షకైనా ఖచ్చితంగా అడిగే 100 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని ఈ ఒక్క వీడియోలో కవర్ చేయబోతున్నాం. ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా చివరి వరకు చూడండి. పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రముఖమైన రేవా సోలార్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి చెందినది? మధ్యప్రదేశ్. జాతీయ డిజిటల్ ఆరోగ్య మిషన్ క్రింద ప్రతి పౌరుడికి కేటాయించిన డిజిటల్ హెల్త్ ఐడిలో ఎన్ని అంకెలు ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ 14 డిజిట్స్ ఆర్ 14 అంకెలు. మధ్యప్రదేశ్ శాసనసభ ఇటీవల ఆమోదించిన యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు భారత రాజ్యాంగంలోని ఏ ఆదేశిక సూత్రం కిందకు వస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆర్టికల్ 44. ఇటీవల వివాదాస్పదమైన ఓటర్ల జాబితా పరిశీలన కేసులో సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంది? జాబితా నుండి తొలగించిన వారి పేర్లపై తాత్కాలిక నిలిపివేత ఇవ్వడానికి నిరాకరించింది. భారతదేశంలో విశ్వాస ఆధారిత వ్యాపార ఆమోద వ్యవస్థను అమల్లోకి తెచ్చిన తొలి రాష్ట్రం ఏది? ఛత్తీస్గఢ్. ఇటీవల జరుపుకున్న జాతీయ జెండా ఆమోద దినోత్సవం అసలు హిస్టారికల్ డేట్ ఏమిటి? జూలై 22, 1947. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0 యొక్క మొత్తం కేటాయింపు బడ్జెట్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ 10,000 crores. భారతదేశపు మొదటి భాష ఆధారిత మ్యూజియం శబ్దలోక్ని ఎక్కడ ప్రారంభించారు? భోపాల్లో ప్రారంభించారు. ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్లో కోస్టల్ స్టేట్స్ కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? తమిళనాడు. భారత రాజ్యాంగంలోని 73వ 74వ సవరణలు అమలుపై పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన జాతీయ సదస్సు వేదిక ఏది? న్యూఢిల్లీ. గృహజ్యోతి యోజనని ఇటీవల మరింత విస్తరించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? కర్ణాటక. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన స్మార్ట్ సిటీస్ మిషన్ గడువు పెంపు ఏ తేదీ వరకు అమల్లో ఉంటుంది? మార్చి 31, 2027 వరకు ఉంటుంది. ఇటీవల వార్తల్లో నిలిచిన వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడిలో APAAR పూర్తి రూపం ఏమిటి? ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. డిజిటల్ భారత్ మిషన్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ అందించే భారత్ నెట్ ఫేజ్ 3 ప్రాజెక్ట్ వ్యయం ఎంత? 1.39 లక్షల కోట్లు. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం ఆర్టికల్ 361 కింద రాష్ట్రపతులు మరియు గవర్నర్లకు లభించే రాజ్యాంగ రక్షణల పరిధి ఏమిటి? ఇటీవల గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద భారతదేశపు మొదటి హైడ్రోజన్ బస్ సర్వీసును ఎక్కడ ప్రారంభించారు? ఇది లడాఖ్లో ప్రారంభించారు, లేహ్లో. ఇటీవల లా కమిషన్ ఆఫ్ ఇండియా ఏ అంశంపై తన 283వ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది? ఏజ్ ఆఫ్ కన్సెంట్. ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును ఇటీవల పొందిన ప్రముఖ భద్రతా నిపుణుడు ఎవరు? అజిత్ దోభాల్. పోలీస్ వ్యవస్థలో AI టెక్నాలజీని నేర పరిశోధనలో సమర్థవంతంగా వాడుకోవడానికి AI ఇన్ పోలీసింగ్ పాలసీని తెచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ. ఇండియా ఫార్మా 2026 నివేదిక ప్రకారం గ్లోబల్ జనరిక్ మందుల సరఫరాలో భారతదేశం వాటా ఎంత శాతంగా నమోదైంది? 20%గా నమోదైంది. 23వ కామన్వెల్త్ గేమ్స్కి ఆతిథ్యం ఇస్తున్న నగరం ఏది? స్కాట్లాండ్లోని గ్లాస్గో. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నాన్ పర్మనెంట్ సభ్య దేశాల పదవీ కాలం ఎంత? 2 సంవత్సరాలు. ఫిఫా ప్రపంచ కప్ 2030కి ప్రధాన ఆతిథ్యం ఇస్తున్న దేశాలు ఏవి? మొరాకో, పోర్చుగల్ మరియు స్పెయిన్. ఇటీవల వార్తల్లో నిలిచిన టైగర్ మెరుపు 2026 ఏ 2 దేశాల ఉమ్మడి సైనిక విన్యాసం? బంగ్లాదేశ్ మరియు యునైటెడ్ స్టేట్స్. అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా ప్రకారం మధ్య ప్రాచ్య ఉద్రిక్తల వల్ల
ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు ఎంత శాతానికి పడిపోవచ్చు? 2.0% పడిపోవచ్చు. ఇటీవల NATO 75వ వార్షికోత్సవ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? వాషింగ్టన్ DC. షాంఘై సహకార సంస్థ యొక్క 2026 వార్షిక అధినేతల సదస్సు ఎక్కడ నిర్వహించబడింది? కజకిస్తాన్లో నిర్వహించబడింది. ఆ పేరు కరెక్ట్గా చెప్పాలంటే ఆస్తానా. భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు 9వ రౌండ్ ఎక్కడ నిర్వహించబడింది? ఇది బ్రస్సెల్స్, బెల్జియం. బిమ్స్టెక్ కొత్త సెక్రటరీ జనరల్గా బాధ్యతలు స్వీకరించిన భారతీయ దౌత్యవేత్త ఎవరు? ఇంద్రమణి పాండే. ఏ పొరుగు దేశానికి భారత్ ఇటీవల ఉచితంగా BCG టీకాలను భారీ ఎత్తున సరఫరా చేసింది? ఆఫ్ఘనిస్తాన్. గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ప్రపంచంలోనే అత్యంత శాంతియుతమైన దేశంగా అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? ఐస్లాండ్. ఇటీవల పాస్పోర్ట్ ఇండెక్స్లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్టుగా మొదటి స్థానంలో నిలిచిన దేశం సింగపూర్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇటీవల ఏ ఆసియా దేశానికి వాతావరణ మార్పులు తట్టుకునే మౌలిక సదుపాయాల కోసం 5,000 మిలియన్ల రుణం మంజూరు చేసింది? బంగ్లాదేశ్. ఇటీవల ఏ క్షిపణి రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణలో ఐరన్ డోమ్తో పాటు విస్తృతంగా వాడారు? యారో 3. ఇటీవల వర్సాప్ యాక్ట్కి పోటీగా అంతర్జాతీయ భద్రతా సహకారాన్ని పెంచుకున్న గ్లోబల్ సౌత్ కూటమి ఏది? బ్రిక్స్ ప్లాట్ఫామ్. ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా ప్రయాణ సమయం ఎంతకి తగ్గనుంది? 2.5 గంటలకు తగ్గనుంది. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నోయిడా, ఘజియాబాద్ కార్మికులకు 21% మధ్యంతర వేతన పెంపును ప్రకటించింది? ఉత్తరప్రదేశ్. పాలసీ బజార్ బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? అమితాబ్ బచ్చన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక ప్రకారం భారత బ్యాంకింగ్ రంగపు గ్రాస్ NPA రేటు ఎంతకి చేరింది? 12 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది. అది పర్సంటేజ్లో చెప్పాలి అంటే 2.8%. ఇటీవల RBI పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ పొందిన ప్రముఖ ఫిన్టెక్ ప్లాట్ఫామ్ ఏది? రాజర్పే క్యాష్ ఫ్రీ. UPI ద్వారా ఒకే రోజులో ఆమోదింపబడే గరిష్ట క్రెడిట్ పరిమితి పన్ను చెల్లింపుల కోసం ఎంతవరకు పెంచబడింది? 5 లక్షల వరకు. ఇటీవల సెబీ F&O ట్రేడింగ్లో రిటైల్ ఇన్వెస్టర్ల రక్షణ కోసం ప్రతిపాదించిన కనీస కాంట్రాక్ట్ సైజ్ ఎంత? 15 లక్షల నుండి 20 లక్షలు. భారతదేశంలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ఆఫ్లైన్లో వాడేందుకు RBI ప్రవేశపెట్టిన నూతన ఫీచర్ ఏంటి? ప్రోగ్రామబుల్ అండ్ ఆఫ్లైన్ ఫంక్షనాలిటీ. వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా విదేశీ నగదు బదిలీలు పొందుతున్న దేశం ఏది? భారతదేశం. సుమారుగా 125 బిలియన్ల కంటే ఎక్కువ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఫిచ్ రేటింగ్స్ భారతదేశంలో GDP వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఎంతగా అంచనా వేసింది? 7.2%గా అంచనా వేసింది. ఇటీవల క్రూడ్ ఆయిల్ వర్తకంలో రూపాయి చెల్లింపుల విధానాన్ని భారత్ ఏ దేశంతో విజయవంతంగా పూర్తి చేసింది? UAE. ఇటీవల భారత్ ఏ ప్రభుత్వ రంగానికి చెందిన నవరత్న కంపెనీకి మహారత్న హోదాను కల్పించింది? హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ HAL. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా నూతన నిబంధనల ప్రకారం కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ గడువు ఎంత? 330 రోజులు. ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో భారతదేశం ఇటీవల సాధించిన వృద్ధి రేటు ఎంత? 16.1. అస్సాంలో ఇటీవల కనుగొనబడిన కొత్త బల్లి జాతికి ఏ జాతీయ పార్క్ పేరు పెట్టారు? రాయిమోనా జాతీయ పార్క్. భూమిపైన లభించిన 2వ అత్యంత పురాతనమైన ఆర్బిక్యులర్ గ్రాఫైట్ అంటే గ్రానైట్ రాయి ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? మధ్యప్రదేశ్లో. NCC నేషనల్ లెవెల్ సైబర్ సెక్యూరిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ను ఏ సంస్థ సహాయంతో అమలు చేస్తున్నారు?
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ సంస్థతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ సంస్థ సహకారంతో అమలు చేస్తున్నారు. టీబీ వ్యాధి నివారణకు ఇచ్చే ప్రధాన టీకా పేరు ఏమిటి? బీసీజీ టీకా. ఇస్రో ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన INSAT 3DS ఉపగ్రహం యొక్క ప్రధాన విధి ఏమిటి? నూతన తరహా వాతావరణ పరిశోధనలు మరియు విపత్తు హెచ్చరికలు. భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఐరావత్ ప్రపంచంలో అత్యుత్తమ సూపర్ కంప్యూటర్ల జాబితాలో పొందిన ర్యాంక్ ఎంత? 75వ ర్యాంకు. ఇటీవల వార్తల్లో నిలిచిన 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ అగ్నిబాణ్ ని ప్రయోగించిన ఇండియన్ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ ఏది? అగ్నికుల్ కాస్మోస్. డెంగ్యూ వ్యాధి నివారణకు భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొదటి టీకా ట్రయల్స్ ను నిర్వహించిన సంస్థ ఏది? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ సీరం ఇన్స్టిట్యూట్. భారతదేశపు మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనికార్న్గా అవతరించిన కృత్రిమ సంస్థ వ్యవస్థాపకుడు ఎవరు? భావిష్ అగర్వాల్. ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేరిన అస్సాంకి చెందిన చారిత్రక ప్రదేశం ఏమిటి? అది అహోం రాజుల సమాధులు, మోయిడామ్స్ అంటారు. సెమీ సైంటిఫిక్ రీసెర్చ్ కోసం ఆర్కిటిక్ ప్రాంతానికి భారత్ పంపిన శీతాకాల పరిశోధనల బృందం ఏ పరిశోధనా స్థావరం నుంచి పనిచేసింది? ఇది హిమాద్రి, నార్వే. ఇటీవల కేంద్ర పర్యావరణ శాఖ ప్రకటించిన భారతదేశపు 55వ టైగర్ రిజర్వ్ ఏది? వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వాయర్. వాతావరణ మార్పుల పర్యవేక్షణ కోసం నాసా మరియు ఇస్రో సంయుక్తంగా తయారు చేసిన NISAR రాడార్ ఉపగ్రహ విస్తరణ రూపం ఏమిటి? నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. సైబర్ దాడుల నుంచి డిజిటల్ నెట్వర్క్లను కాపాడే కేంద్ర రక్షణ శాఖ ప్రవేశపెట్టిన స్వదేశీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏది? మార్క్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇటీవల సముద్ర గర్భంలో దుర్లభ ఖనిజాల అన్వేషణ కోసం భారత్ చేపట్టిన సముద్రయాన్ మిషన్లో వాడే సబ్మెరైన్స్ వాహనం ఏది? మత్స్య 6000. ప్రతిష్టాత్మక ఫాలో అల్లా కార్యారా అవార్డు పొందిన నటుడు రచయిత ఎవరు? జేమ్స్ గ్రే. భారత నౌకాదళం ఇటీవల ప్రారంభించిన సముద్ర సాహస్ నావికా యాత్ర ముంబైలోని ఏ ప్రాంతం నుండి ప్రారంభమైంది? మారు. వింబుల్డన్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్లో విజేత ఎవరు? కార్లోస్ అల్కరాజ్. ఇటీవల భారత T20 క్రికెట్ జట్టు నూతన ప్రధాన కోచ్గా బాధ్యతలు స్వీకరించిన మాజీ క్రికెటర్ ఎవరు? గౌతమ్ గంభీర్. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత బృందానికి ఫ్లాగ్ బేరర్లుగా ఎంపికైన క్రీడాకారులు ఎవరు? శరత్ కమల్ మరియు PV సింధు. ఇటీవల ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా బోర్డు చైర్మన్గా తిరిగి ఎన్నికైన ప్రముఖ జర్నలిస్ట్ ఎవరు? KN శాంతకుమార్. అంతర్జాతీయ క్రికెట్ మండలి నూతన స్వతంత్ర మహిళా డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఇంద్రా నూయి. BCCI ప్రసిద్ధ CK నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఇటీవల ఎవరికి అందజేశారు? ఫరూక్ ఇంజనీర్ మరియు రవిశాస్త్రి. ఇటీవల ఆసియా చెస్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న పిన్న వయస్కుడైన భారత గ్రాండ్ మాస్టర్ ఎవరు? డి గుకేష్. ఇటీవల రామన్ మెగసెసే అవార్డుకు ఎంపికైన భారత సామాజిక కార్యకర్త ఎవరు? డాక్టర్ రవి కన్నన్. జాతీయ ఫిలిం అవార్డుల్లో ఉత్తమ నటుడిగా ఇటీవల అవార్డు పొందిన సౌత్ ఇండియన్ స్టార్ ఎవరు? రిషబ్ శెట్టి. స్విట్జర్లాండ్లోని టూరిజం రహిత రాయబారిగా ఇటీవల గౌరవింపబడిన భారతీయ అథ్లెటిక్ ఎవరు? నీరజ్ చోప్రా. ఇటీవల ఇండియన్ కోస్ట్ గార్డ్ 25వ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించిన అధికారి ఎవరు? రాకేష్ పాల్. అత్యంత వేగంగా 10,000 T20 పరుగులు పూర్తి చేసిన ఆసియా క్రికెటర్ ఎవరు? బాబర్ ఆజమ్. ఇటీవల LIC నూతన మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వారెవరు? ఆర్ దొరైస్వామి. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? జూలై 15న.
అంతర్జాతీయ పులుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? జూలై 29న. నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? జూలై 18న. కార్గిల్ విజయ దివస్ 27వ వార్షికోత్సవాన్ని ఏ రోజు నిర్వహించారు? జూలై 26న. ప్రపంచ జనాభా దినోత్సవం ఏ తేదీన వస్తుంది? జూలై 11న. ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? జూలై 28న. ఇటీవల కన్నుమూసిన ప్రసిద్ధ క్లాసికల్ డాన్సర్ అండ్ పద్మ విభూషణ్ గ్రహీత ఎవరు? డాక్టర్ యామిని కృష్ణమూర్తి. ఇటీవల మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు? జూలై 30న. జాతీయ సర్ప నివారణ దినోత్సవం ఎప్పుడు జరుగుతుంది? జూలై 16. ఇటీవల వార్తల్లో నిలిచిన విశ్వగురు బసవేశ్వర్ జయంతి సభ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. గ్లోబల్ చెస్ డేని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 20. అదనపు పన్ను దినోత్సవాన్ని భారతదేశంలోని ఏ రోజు నిర్వహిస్తారు? జూలై 24. జాతీయ నూతన విద్యా విధానం అమలు పూర్తి చేసుకొని 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఉత్సవం శిక్షా సప్తాహ్. ఇంటర్నేషనల్ మలాలా డేని ఏ రోజున జరుపుకుంటారు? జూలై 12. ప్రపంచ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం ఎప్పుడు? జూలై 3. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ గుజరాతీ కవి మరియు సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎవరు? సీతాంశు యశస్ చంద్ర. జాతీయ వైద్యుల దినోత్సవం ఏ రోజు నిర్వహిస్తారు? జూలై 1న. ఇటీవల యునెస్కో జ్ఞాపకార్థ దినోత్సవాల్లో ప్రస్తావించబడిన చంద్రశేఖర వెంకట్ రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ ఏ సంవత్సరంలో జరిగింది? 1928 ఫిబ్రవరి 28న జరిగింది. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం ఎప్పుడు జరుగుతుంది? జూలై 28న. హరియాలి మహోత్సవం ఏ నెలలో జాతీయ స్థాయిలో నిర్వహింపబడుతుంది? జూలై మొదటి వారంలో. భారత సైన్యం సాయుధ దళాల ఆధునీకరణ కోసం చేపట్టిన ప్రాజెక్టు ఉద్భవ దేనికి సంబంధించినది? ప్రాచీన భారతీయ యుద్ధ తంత్రం మరియు వ్యూహాలను ఆధునిక భద్రతా దళాలతో అనుసంధానించడానికి సంబంధించినది.